తెల్లవారు 6 గంటల లెగ్స్ అయితే గాజువాక్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో సండే కదా, మనకి ఇంకా మార్నింగే షాప్స్ అవి ఓపెన్ చేస్తారు. వెజిటేబుల్స్ కావచ్చు, ఏవైనా సరే ఫ్రెష్గా దొరుకుతాయి, బాగుంటాయి అని చెప్పేసి అని వెళ్ళామన్నమాట. సో అయితే యాక్చువల్గా మేము వెళ్ళింది కారం సామాన్లు కొనుక్కోవడానికి. నేను ఇంట్లో కారం అయిపోయింది, మిరపకాయలు ఇవన్నీ హోల్సేల్లో మనకి కొద్దిగా కాస్ట్ తగ్గుతాయి అని చెప్పేసి అని వాటి కోసమని వెళ్తే షాపులు తీయలేదన్నమాట. మేము వెళ్ళేసరికి అక్కడ 6:30 7 అరౌండ్ ఆ టైం అయింది. సో ఇంకా ఓపెన్ చేయలేదు కదా అని చెప్పేసి అని వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాం అన్నమాట. వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట, అప్పుడే వస్తున్నాయి అన్నీ. అండ్ తర్వాత జిబ్బులు కూడా తీసుకున్నాం. ఎక్కువ రైస్ వండుతాం కాబట్టి మేము. సో అలాంటప్పుడు జిబ్బులు అయితే మనకి చేతులు కాలకుండా అన్నం కూడా చాలా బాగా ఓర్పుగా అంటే బాగా ఉంటుంది అన్నమాట. ఓర్పు బాగా ఫుల్గా ఓరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ మ్యాంగోస్ అయితే తీసుకున్నాం. ఈ మ్యాంగోస్ టోటల్గా మాకు 1050 అయిందన్నమాట. అంటే 3 డజన్ల కాయలు. కొన్ని వచ్చేసి చిన్నవి వచ్చాయి, పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ అయితే సెపరేట్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి కొద్దిగా పండుగ ఉన్నాయి కాబట్టి తినేయచ్చు అని చెప్పేసి ఒక డబ్బాలో వేసాము. కొన్ని పెద్దవి ఆల్రెడీ తీసేసి పైన పెట్టేసాను అనమాట. అవి కొద్దిగా పచ్చికాయలు మనకి ఇంకా చిన్నగా పండేసరికల్లా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 days పాటు మనం తినవచ్చు అని చెప్పేసి అని. కానీ మ్యాంగోస్ అయితే మటుకు ఈ సమ్మర్లో కంపల్సరీగా తినండి. మంచి విటమిన్ సి అండ్ విటమిన్ ఏ దొరుకుతుంది అన్నమాట, చాలా మంచిది. సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు హ్యాపీగా. అది కూడా ఏంటంటే మీరు ఎప్పుడు తినాలనుకుంటున్నారో ఆ పూట కొద్దిగా రైస్ తగ్గించేసి ఒక 2 మామిడిపళ్ళు తిన్నా ప్రాబ్లం లేదు. కానీ రైస్ అయితే మటుకు పూర్తిగా తగ్గించేయాలన్నమాట, లేకపోతే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా చూసుకొని తినండి. అండ్ ఇవి వచ్చేసి వెల్లుల్లిపాయ రేకులు అయితే తీసుకున్నమాట. అరకేసి మనకి 50 రూపాయలు పట్టాయి. మామూలుగా అయితే కాస్ట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇవి ఒలిచేసి అమ్ముతున్నారు, తీసుకున్నా. అండ్ ఇవి వచ్చేసి నేరేడు పళ్ళు. ఇవి కూడా పావు 50 రూపాయలు చెప్పారు. కానీ చూడటానికి వీటిని జంబో నేరేడు పళ్ళు అని చెప్పేసి అని అంటారు. కానీ సూపర్ టేస్టీగా ఉన్నాయి. మనకి న్యాచురల్గా చెట్టు తెంపుకుందంటే మటుకు అంత టేస్ట్ రావు, అవి పుల్లగా అగరగా అనిపిస్తాయి. బట్ ఈ అలా కలిసి చాలా బాగున్నాయి. అండ్ వచ్చేసి 20 రూపీస్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ మరి గాజువాకలో మనకి ఫిష్ మార్కెట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఫిష్ మార్కెట్ దగ్గరికి కూడా వెళ్ళి సో ఇలాగా ఫిష్ అయితే తీసుకున్నాము. 400 రూపీస్ మాట ఫిష్. దాన్ని ముక్కలు కట్ చేయించేసుకొని తెచ్చేసుకున్నాం అన్నమాట. ఇంకా సండే కదా, సో 2 పూటలకి పులుసు పెట్టుకుంటే సరిపోతుందని చెప్పేసి అని. అండ్ వెళ్ళిన పని అయితే అవ్వలేదు, కానీ అన్ని పనులు అయిపోయాయన్నమాట. సో ఇలా ఎప్పుడైనా మీకు జరిగిందా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.